ఏట్రో సార్ బా ఓ పార్టీ వచ్చింది, ఓ గంట పని. అన్ సీజన్ లేటరా. డబ్బులు కావాలి కానీ ఆన్ సీజన్ ఏంటి బా? రే కొంపతి సోమేళంగా ఒప్పుకున్నావు ఏంటి? లేదు బా. ఈ అబ్బా సంపేస్తాను రా, పాడి కట్టేస్తాను నీకు. శుభకార్యం లంగావోని నెట్టితో రద్దయిపోని సింగారాలే నెట్టితో సిద్ధం కానీ. ఏట్రా అలా చూస్తున్నారు? ఎప్పుడు ఎంగేజ్మెంట్లు పెళ్లిళ్ళకే వాయిస్తే ఈ ఓని బ్యాస్ లేట్ అయిపోతాయిరా. చా ఇప్పుడు ఈ అమ్మాయి ఫంక్షన్ వాయిస్తే రేపు ఎంగేజ్మెంట్ అవుద్ది, తర్వాత పెళ్ళి అవుద్ది, ఆ తర్వాత షష్టి పూర్తి కూడా అవుద్ది. బట్ అన్నిటికీ మనల్నే కదా బా పిలిచేది. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ బా. ఓని ఫంక్షన్లు అంత తక్కువ అంచనా ఇయ్యొద్దు బా. వాడు బావా బ్రెయిన్ వాడు. బా, చెయ్యి వాడేవా. నా ఫీలింగ్స్ మీకు అర్థం కావురా. అయినా నీకు మీ అమ్మకి ఎవడరా కొట్టడం నేర్పి? బాబాయ్ మీరేనా? కాదు, ఈ డబ్బులకి డబ్బులు ఇచ్చినోండి. పాట అంటే ఎలాగ ఉండాలి? మంచి ఉప్పు మీద ఉండాలి. అదే చెప్తున్నాను బాబాయ్. వీళ్ళకి వాయించండి. వద్దురా రాత్రికి నీకు. వాంచడా రెడీయా? అన్నుల మిన్నుల అమ్మడి కన్నుల గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొక్కల పుక్కలు హలో పుట్టడి అందములే సుమ అంకుల్ చెప్పండి. సుందరలు అంకుల్ అంకుల్ ఒక్క నిమిషం వినిపించట్లేదు. హలో నెంబర్ 1 డి అప్పలరాజు, నెంబర్ 2 ఏ మధు, నెంబర్ 3 ఐ ప్రవీణ్ కుమార్, నెంబర్ 4 ఎన్ లోకేష్. నంబర్ 5 ఎస్ రాజేష్, నంబర్ 6 ఐ అప్పలరాజు. కమ్ ఆన్ బాయ్, గివ్ యువర్ బెస్ట్. నంబర్ 7 ఎన్ ప్రసాద్. గుడ్ లక్. నంబర్ 8 కే రవి. నంబర్ 9 ఎం చక్రవర్తి. నంబర్ 10 ధన. నంబర్ 10 ధన. సార్ ధనా ఈజ్ ఆన్ ద వే సార్. ఇంకో 5 minutes టైం ఇవ్వండి, వచ్చేస్తాడు. ఓకే ఓకే. రే రాజుగా ఇక్కడ ఆగొస్తుంది కదా, నేను దించుతాను కదా. పర్లేదురా, బట్టలేరా. ఇదిగో తీసుకో. సార్ కాల్ చేసావా? చేశాను రా. టెన్షన్ పడకరా, 10 నిమిషాల్లో ఉంటాం. సరే సరే త్వరగా పద. నీళ్ళంతే ఇదిచ్చుకో. సరేరా. కేక. Come on, do it, boy. నంబర్ 10 ధన. సౌత్ జోన్ నుంచి సెలక్షన్స్కి వచ్చిన 2600 మంది హాకీ ప్లేయర్స్లో ముగ్గురిని నేషనల్ టీంకి సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది.
కంగ్రాట్స్ ధనా. థ్యాంక్ యూ సార్. నువ్వేంటో నాకు ఈరోజే తెలిసింది. మీ నాన్నకి నీ మీద చాలా నమ్మకం అయ్యా. నువ్వు అనుకున్నది సాధిస్తావని. చనిపోయే ముందు ఆయన నన్ను కలిసాడు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. మా అబ్బాయి పేరు దానా, హాకీ ప్లేయర్. వాడు ఏం చేస్తాడో ఎంత సంపాదిస్తాడో చెప్పడం కన్నా ఎంత బాధ్యతగా ఉంటాడో చెప్పాలి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఏం లేదు సార్, మా వాడు నేషనల్స్ ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు ఆ నమ్మకం నాకుంది. మీరు పరికి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. ధనా పరి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. లేరా ఆ బేవర్ చదవకు నా కూతుర్ని వాళ్ళ బయటికి పదా. మీరు వాడిని వెతుక్కుంటూ వచ్చే రోజు ఒకటి వస్తుంది. నమస్తే. ఆడపిల్ల తండ్రిని కదా, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. పరి నీకోసం ఎదురు చూస్తుందనా?